హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరూ? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. నేను గోధుమ హల్వా చూపిస్తానండి మీకు. గోధుమ పాలతో హల్వా చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన 1/2 kg గోధుమలు అనమాట. ఈ 1/2 kg గోధుమలు నేను నైటే నానబెట్టుకున్నానండి. అంటే 12 hours నానబెట్టుకున్నాను. ఇదిగోండి నానబెట్టుకున్నాను. 1/2 kg గోధుమలకి 1/2 kg బెల్లం తీసుకున్నానండి. 1/2 kg బెల్లం, తర్వాత బాదం, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి. ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి ఈ గోధుమలు ఉన్నాయి కదండి, ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. పాలు తీయాలన్నమాట. ఈ 2 సార్లుగా నేను మిక్సీ వేస్తాను. వాటర్ వేసుకొని బాగా మెత్తగా చేయాలన్నమాట. పేస్ట్ లాగా చేసి మనము ఇలా దీంతో వడకట్టుకొని పాలు తీసుకుందాం. ఒకసారి మెత్తగా పేస్ట్ చేసి తీసుకొస్తాను. పేస్ట్ చేసి తీసుకొస్తానండి. మళ్ళీ సెకండ్ టైం కూడా వేసుకోవాలి. ఇవేళ వేసుకొచ్చానండి. ఇప్పుడు ఇది ఒక పల్చటి బట్ట ఉంటే గుడ్డ అందులో వేసేసుకోవచ్చు. గుడ్డలో వేసి పిండి వేస్తే బాగా దిగుతాయండి. నేను జల్లీలో వేసేసాను ఇలా. అంతా మొత్తం దిగిపోయేలాగా ఇట్లా అనుకోవాలండి. మొత్తం మళ్ళీ 2-3 సార్లు వేసుకోవాలన్నమాట మిక్సీ. వీలైనంత వరకు పిప్పి మిగిలే వరకు, బాగా పిప్పి మిగిలే వరకు పాలు తీసుకోవాలి మిక్సీ వేసేసి. ఇంకో వాయి ఉందండి, ఇది కూడా వేసేసి మళ్ళీ ఇంకా 2 సార్లు వేస్తాను మిక్సీ వేసేసి. ఇంకా మొత్తం పిప్పిలాగా మిగిలేదాకా పాలు తీసుకున్నాం. పాలు ఎన్ని వస్తాయని చూపిస్తాను అప్పుడు. ఇది ఇట్లా తీసాం కదా, దీంతో 2-3 సార్లు వడకట్టుకోవాలండి పాలన్నీ. అసలు ఏమి పిప్ప అనేది అడుగు రాకూడదు అనమాట. అదే క్లాత్లో అయితే నేను ఒక్కసారి మూట కట్టేసి శుభ్రంగా పాలు పిండేసుకుంటే అయిపోతుంది. నేను మొత్తం 2-3 సార్లు వేసి పాలు చూపిస్తాను మీకు. అలాగే 2-3 సార్లు వేసి మొత్తం పాలు తీసి చూపిస్తానండి. ఇది కూడా వేసేస్తాను మిక్సీ. చూడండి, ఫైనల్గా 4 సార్లు వేసేసాను. 2 సార్లు వడకట్టాను. చిక్కగా ఇలా వచ్చాయండి పాలు. 1/2 kg గోధుమలు అన్నమాట ఇవి. ఇలా వచ్చినాయి. ఇప్పుడు ఇవి స్టవ్ ఆన్ చేసి ఇది సిమ్మిలోనే కలిపెట్టుకోవాలండి. నేను మళ్ళీ ఇంకోసారి కూడా వడకడుతున్నాను మీ ముందు. పిప్పి ఇలా రావాలండి. గోధుమ పిప్పి ఇవ్వండి, ఎందుకు పనికిరాదు. ఇట్లా సాగుతూ ఉంటుంది పిప్పి. ఇట్లా అయిపోవాలి మొత్తం. ఇంకా ఇందులో సారం ఏం లేదనమాట అసలు. ఇందులో ఒక్క చుక్క వాటర్ వేసుకొని అవి కూడా పోసేసుకున్నాం. చాలా చిక్కగా వచ్చాయండి పాలు. మీరు గుడ్డలో అయితే అసలు ఒక్కసారి సరిపోతుందండి. ఇలా ఇది కలుపుతూనే ఉండాలి. ఫస్ట్ కొంచెం ఐలో పెట్టుకుందాం. సేమ్ ప్రాసెస్లో పంచదార కూడా చేసుకోవచ్చండి. మనం హెల్దీ అనుకుంటాం కదా,
అందుకని నేను బెల్లంతో చేస్తున్నాను. అసలు ఇంకా ఇలా కలుపుతూనే ఉండాలండి, దగ్గర పడే వరకు ఆపకూడదు అసలు. పావు కేజీ తీసుకున్నారనుకోండి గోధుమలు, పావు కేజీ బెల్లం, లేకపోతే పావు కేజీ షుగరు, మీకు ఎలా నచ్చితే అలా. చిన్న కప్పుతోనే చేసుకోవాలనుకున్నారనుకోండి నానబెట్టుకొని ఫస్ట్ వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. గోధుమలు తొందరగా నానతాయి, మెత్తగా నానతాయి అన్నమాట బాగా. చిన్న కప్పుతో అయితే ఆ కప్పు బెల్లం అంతే చేసుకోవాలని ఏం లేదు. ఇలా కలబెడుతూ ఉండాలన్నమాట. కలబెట్టకపోతే ఏమో మొత్తం ఇట్లా ఉండగట్టేస్తుంది. చాలా బాగుంటుందండి గోధుమ హల్వా. మన స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అలాగే వస్తుంది సేమ్. నాకు కరెక్ట్గా పావు గంటకి ఇలా గట్టి పడిపోయిందండి. తిప్పుతూనే ఉన్నాను అసలు. ఇదిగోండి చూడండి ఎలా గట్టి పడిపోయిందో పాలన్నీ. ఇప్పుడు స్టేజ్లో బెల్లం వేసేసుకుందాం. 1/2 కేజీ బెల్లం. మళ్ళీ తిప్పుతూనే ఉండాలండి. బెల్లం అంతా కరిగి మళ్ళీ అంతా దగ్గరికి వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి. ఎక్కడ తిప్పటం అనేది ఆపకూడదు అసలు. బాగా బెల్లం అంతా కరిగి మళ్ళీ దగ్గరికి వచ్చే వరకు కలబెడుతూనే ఉండాలండి బెల్లం మొత్తం. మొత్తానికి బెల్లం కూడా కరిగి ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేస్తూ ఉన్నాం అనమాట. ఒక్కో స్పూను నెయ్యి వేస్తూ ఉండాలి. ఇట్లా చుట్టూ వేసుకుంటా. కొంచెం ఫుడ్ కలర్ అండి, నీళ్ళల్లో నానబెట్టుకున్నాను ఫుడ్ కలరు. ఇట్లా మళ్ళీ కలబెడుతూనే ఉండాలి. ఇదంతా నెయ్యి అంతా బాండి వదిలేసే అంతవరకు నెయ్యి వేస్తూ ఉండాలన్నమాట కొంచెం కొంచెం. అలా 1/2 కేజీ నెయ్యి వరకు పడుతుందండి ఇందులో. అంతా అలా సిమ్లోనే. తెల్లగా ఉండకూడదు. ఆ తెల్లగా ఉంటే ఫుడ్ కలర్ చాలేదని అందుకే వాటర్లో కలుపుకున్నాను నేను. చూసుకొని వేసుకున్నా కొంచెం. కొంచెం ప్రాసెస్ ఎక్కువే కానీ చాలా బాగుంటుందండి. గోధుమల బలం, బెల్లం బలం, నెయ్యి బలం. ఇలాంటివి చేసుకున్నప్పుడు ఎవరైనా దొరికితే బాగుంటుందండి. ఇది ఇలా సిమ్లోనే ఉంచుకొని ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇన్ని అన్నీ ఏం లేదు. ఇంకంత
అంతే బాండి అంతా వదిలే వరకు నెయ్యి వేస్తూనే ఉండాలి. అంతే ఒక పావు కేజీ ఈజీగా పడుతుందండి. వేయించుకోవటానికి ఇందులో నెయ్యి వేసుకుందాం కొంచెం. బాదం ఇలా ముక్కలు కోసి పెట్టుకున్నాను. బాదం వేసేస్తున్నాను ఇందులో. ఇదిగోండి జీడిపప్పులు వేస్తున్నాను. వేగితేలోపు ఇది కూడా కలపెట్టాలి. అడుగు అంటనీయకూడదండి అస్సలు. ఇందులోనే కిస్మిస్ కూడా వేసేసుకుందాం. ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు ఉండాలి. కానీ ఇందులోనే పుచ్చపప్పు కూడా అండి. వేగాక పొయ్యి ఆపేసేసి దీని మీద పుచ్చపప్పు వేస్తున్నాను. వేగిపోయినాయి ఇవి. ఇదిగోండి పుచ్చపప్పు. అలా వదిలేద్దాం. ఇంకా నెయ్యి పడుతుందండి. చెప్పానుగా ఫుల్ అయితే పావు కేజీ, హాఫ్ కేజీ గోధుమకి పావు కేజీ ఈజీగా పడుతుంది నెయ్యి. నెయ్యి చాలకపోతే ఏమవుతుందంటే మనకి నాలుగు చుట్టూ పోద్దండి అంతా తింటుంటే. కొంతసేపు ఉంచుకున్నా ఉండాలి. అది బాగా ఇంకా గట్టిపడాలి. ఇంకా నెయ్యి వేస్తున్నాను మళ్ళీ. హల్వా అంటే ఇలా హల్వా లాగా తినేయచ్చండి. మేము ముక్కలు కావాలంటే ముక్కలు కోసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే ముక్కలు కొయ్యను, ఇలాగే ఉంచేస్తాను. ఒక 5 నిమిషాలు అలా ఉండాలి. కలపటం మాత్రం మానకండి. నాన్ స్టిక్లో అయితే మీకు ఈజీగా వస్తుందండి, కానీ ఇంత చేయాలంటే నాన్ స్టిక్లో అవ్వదు. కొంచెం చేసుకున్నారనుకోండి, నాన్ స్టిక్లో అయితే మీకు చక్కగా వస్తుంది. ఫైనల్గా అయిపోయిందండి. ఇదిగో నెయ్యి అంతా వదిలేసింది. బాండికి కూడా అంటుకోవట్లేదు ఇంకేమి. అరగంట పట్టిందండి నాకు ఇలా తిప్పి మొత్తం. ఇందులో ఇలా చేసుకుందాం. ఫుల్ ఒక స్పూన్ ఇలా చేసాను. చెప్పానుగా ఇలా పళ్ళాన్ని చేసేసి ముక్కలైనా కోసుకోవచ్చు, లేకపోతే మామూలుగా అయినా తినేసేయచ్చు.
డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేస్తున్నాను. చూడవచ్చు స్వీట్ షాప్లో లాగే ఉంది, ఎలా ఉందో. ఇలా బాండీకి అంటుకోకుండా ఉండాలండి, అప్పుడు అయిపోయినట్టు. ఇంకా అంతేనండి, అయిపోయింది గోధుమ పాల హల్వా. చల్లారిపోయాక పళ్ళెంలో వేసేసి ముక్కలు కోసుకోండి. లేకపోతే ఇలాగైనా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు, బయట ఉన్న నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. సేమ్ మనకి స్వీట్ షాప్లో నుంచి తెచ్చుకున్న హల్వా అనమాట ఇది, అలాగే ఉంటుంది సేమ్. మీకు స్వీట్ షాప్లో లాగా రావాలంటే కలర్ ఏం చేయాలి చెప్పిన, పంచదార మనము దాన్ని క్యారమిల్ చేస్తాం కదా, క్యారమిల్ అది వేస్తే ఆ కలర్ వస్తుందండి. మనకు స్వీట్ షాప్లో లాగా బ్లాక్గా వస్తుంది అనమాట. అయిపోయిందండి, ఆపేస్తున్నాను పోయి. ఇంకా బయట ఉన్న ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి, అది ఏం పాడవదు. ఇలా చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కొంచెం నీరసంగా ఉందని మాట్లాడలేకపోతున్నాను నేను. బాయ్ అండి.